కోసం చనిపోతున్నా నిన్నే చంపేస్తాను అంటున్నాడు కదా అక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిన్ని కూడా చంపేస్తాడు. నేనంటే పెళ్లి చేసుకుంటానంట చంపేస్తాడంట. చూపిస్తాను చూడు నీకు, పెళ్లి చేసుకో, నేను చంపకపోతే అడుగుతున్నాడు. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు అబ్బాయిని అనేది నువ్వు బ్రేకప్ చెప్పి నువ్వు దూరం అయిపోయావు తనకి. ఏ అబ్బాయికైనా ఫీలింగ్స్, ఎమోషన్స్ అవి ఉంటాయి. సో ఆ ఎమోషన్స్ తో తన క్యారీ చేసుకోలేక నీకు అలా మాట్లాడుతున్నాడు. కానీ దానికోసం లైఫ్ అంతా స్పాయిల్ చేసుకుంటా, నేను చచ్చిపోతా అని నాకు నైట్ వాచ్ రికార్డ్ పెట్టావు కదా. చచ్చిపోతా అంటే ఏమొస్తా సౌజన్య? ఏదైనా స్ట్రాంగ్ గా ఉండాలి. లేదక్క, టామీ వల్ల నేను చచ్చిపోతుంది. ఇదైతే కన్ఫర్మ్ అయిపోయింది. ఇద్దరికి ఇష్టం లేదు, విడిపోయాము, అంతా బానే ఉంది. తను ఇప్పుడు బాగానే వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు. తనైతే వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు అక్క. నేను మొన్న లాస్ట్ టైం వీడియోలో కూడా ఎందుకు చెప్పదంటే పూర్తిగా నాకు ఎందుకులే, నేను నా లైఫ్ నా పర్సన్ కోసం నేను చూసుకుంటున్నాను కదా, మళ్ళీ తన కోసం నేను లాగడం ఎందుకని చెప్పి అయిపోయింది. కానీ ఇప్పుడు కూడా అంతే. వాళ్ళ ఫ్రెండ్ నాకు కాల్ చేసి ఇందాక నా దగ్గర వాయిస్ టికెట్ కూడా ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి ఏంటది అప్రిల్ మీద ఎవరు అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చారని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ నాకు కాల్ చేసి చెప్తాడు. నేను అది నమ్మను, ఎందుకంటే నాకు ఇంకా అనవసరం తనతో. నాకు ఎందుకు నేను అంటాను, తమ్ముడు నాకు ఎందుకు చెప్తున్నావు అంటే, లేదక్క మీరు ఇద్దరు కలిసిపోవచ్చు కదా అని చెప్పేసి వాడు నాకు చెప్తాడు. నేను ఆల్రెడీ రిలేషన్ లో ఉన్నాను వేరే అబ్బాయితో, నేను పెళ్లి కూడా చేసుకుంటున్నాను, నాకు దయచేసి తన కోసం అయితే టాపిక్ తేవద్దు, లేదా బ్లాక్ కూడా చేసేస్తాను మిమ్మల్ని అని చెప్పి అన్నాను. ఇప్పుడు పబ్లిక్ దృష్టిలో ఎలాగుందంటే నేను అంటే ఎంతో రిలేషన్ లో వెంటనే వస్తాను కదా, అందుకని చెప్పి నన్ను తప్పుగా నేనంటే అది ఇది అని చెప్పేసి చెప్తాడంట, వీడియో కొడతాడంట. నేను ఏమన్నా నైట్ నువ్వు ఏదైనా చేసుకొని ఇష్టం, నువ్వు నా గురించి తప్పుగా చెప్తావో చెప్పుకో, కానీ నేనైతే చచ్చిపోతాను, నీ పేరే రాసి చచ్చిపోతున్నాను. ఇప్పుడు కూడా వీడియోలో ఇదే చెప్తున్నాక, నేనంటూ చచ్చిపోతాను పక్క టామీ వల్లే. ఇదైతే సత్యంగా చెప్తున్నాను. ఫ్యామిలీ కాదు, దిలీప్ కాదు, ఇంకా ఎవరి కోసం నేను ఆలోచించను. మరి అబ్బాయిని ఎందుకు లవ్ చేస్తున్నావు అలాంటప్పుడు? ఫ్యామిలీ ఇంతవరకు నిన్ను 25 years వాళ్ళ మాటలు ఎలాగొన్నాయి తెలుసా? ఆ క్షణంకే చచ్చిపోవాలనిపిస్తుంది. ఆడు టార్చర్, ఫోన్లు చేసి అనో నెంబర్ కొత్త నెంబర్ నుంచి ఫోన్లు చేసి అమ్మో ఆ టార్చర్ కే చచ్చిపోవాలి తెలుసా? అప్పుడే కదా నేను ఏదైనా చెప్పగలను, నువ్వు చచ్చిపో పర్వాలేదు, నేను నీకు నా గురించి నువ్వు చెప్తావా, నా కోసం చెప్పడానికి నీకు ఎంత ధైర్యం. నేను ఏం చెప్పాను అసలు తన కోసం? నాకు బతుకున్నాను లేదక్క. తన మాటలకి, తను చేసిన దానికి నాకు అసలు బతకాలని ఆలోచన కూడా రావట్లే. బతుకుగా నేను చచ్చిపోతాను, ఎందుకంటే నాకు అసలు హోప్ రావట్లే బతకడానికి. ఒక ఫ్రీడమ్ గా ఒక మనిషికి ధైర్యం ఉంటుంది. ఒక 10 రోజులు ఉన్నారు కదా అని చెప్పేసి నా ధైర్యం అంతా వీడే. కానీ తిన్ను కూడా చంపేస్తానని చెప్పి నాకే ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. నాకు ఎలా ఉంటది ఏమో, నిజంగా అలాగే చేస్తాడు. ఏం కాదు, మనం కలిసి మాట్లాడదాం. నేను టామ్ అనే అబ్బాయిని కూడా పిలుస్తా, కలిసి మాట్లాడదాం. ఏం చేస్తున్నారా? బ్లేడ్స్ అవి తెచ్చినంత వరకు నాకు తెలియదు అక్క, తెచ్చినట్టు నైట్ అయితే సౌజన్య లెగ్గు. నువ్వేంటి ఇక్కడికి వచ్చి ఇంట్లో కూడా ఇలా చేస్తుందా? ఇంట్లో అయితే రాత్రి రాలేదాక గంటన్నర సేపు నేను బయట కూర్చొని. అదే బ్లడ్ వస్తుందిరా. సౌజన్య కొట్టినా తిట్టినా నేను ఏదైతే చెప్పాలనుకున్నాను, తన వల్ల నేను చచ్చిపోతాను. నేను పక్క తన పేరు రాసి చచ్చిపోతాను. చూడు, నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి కూడా నాకు ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తున్నాడు, వాడిని చంపేస్తానని.